మొన్న జూలై 20 తారీఖు నాడు స్టార్ట్ అయినటువంటి పార్లమెంట్ సమావేశాలు ఏ ఒక్క రోజు కూడా సజావుగా జరగకుండా కేవలము మేము అడిగింది ఏంటి అంటే అసలు విద్యార్థులను కొట్టడానికి మీరు అమిత్ షా గారు మీరు ఆదేశాలు ఇచ్చారా, మీరు ఒప్పుకోండి, క్షమాపణలు చెప్పండి అంటే ఏ ఒక్క రోజు కూడా రాకుండా అమిత్ షా కానీ మోడీ గారు కానీ పార్లమెంట్కి రాకుండానే సమావేశాలు ముగిసినాయి. లాస్ట్ డే నిన్న కేవలం వందే మాత్రమే వాడినారు. మనందరికీ తెలుసు ఏ కార్యక్రమం అయినా ఎండ్ అయిందంటే అది నేషనల్ యాంథమ్ జనగణమనతోటి మనం ఏం చేసుకుంటాము. కానీ వీళ్ళన్నీ కూడా బుల్డోజింగ్ చేసుకుంటూ వాళ్ళ ఉద్దేశాలన్నీ మన మీద రుద్దుకుంటా నిన్న కేవలం వందే మాత్రం పాటతోటే మన పార్లమెంట్ సమావేశాలు ముగించడం జరిగింది. ఇట్లా నడుపుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో అనేక బిల్లులు రావడం జరిగింది. అవి ప్రజలకి తెలియదు, అటు చాలామంది పార్టీలో ఉన్నటువంటి ఎంపీలకు కూడా తెలియకుండానే అసలు ఏ బిల్లు వస్తుందో ఏ బిల్లు రావట్లేదో తెలియకుండానే పాస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మైన్స్ అండ్ మినరల్ రెగ్యులేషన్ అని చెప్పి మనకి ఇక్కడ భూపాల్పల్లిలో ఉన్నటువంటి బొగ్గు గనుల గురించి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేంటంటే స్టేట్కి అధికారం ఉంది ట్యాక్సులు పెట్టడానికి కానీ లెవీలు పెట్టడానికి కానీ. ఇక్కడి నుంచి వచ్చినటువంటి మినరల్స్ నుంచి వచ్చినటువంటి మనీ మన రాష్ట్రం బాగు చేసుకోవడానికి మనకు అధికారం ఉంది. కానీ ఈ మైన్స్ అండ్ మినరల్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు కేవలం కేంద్రం మాత్రమే ఆ ట్యాక్సులు తీసుకుంటుంది, ఆ లెవీలు తీసుకుంటుంది. ఇక్కడ వచ్చినటువంటి సొమ్మంతా కూడా ఇక్కడ వచ్చినటువంటి ఆర్థికంగా వచ్చినటువంటి ధనమంతా కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే వాడుకోవడానికి అర్హత ఉంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి ఎట్లాంటి అధికారం లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి యాక్ట్ ఉంది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సంపదన అంతా కూడా అటు కేంద్రంలో నార్త్ ఇండియా వైపు తీసుకెళ్ళి నార్త్ ఇండియాని డెవలప్ చేసుకోవడమే కాకుండా డిలిమిటేషన్ బిల్ని తీసుకొచ్చి మన అందరినీ కూడా మన ఓటు అనేది దానికి విలువ లేకుండా చేయడానికి ఎంతో కుట్ర చేస్తున్నారు. మీరందరూ చూస్తున్నారు, వేరే పార్టీలలో నుంచి కూడా ఎంతోమంది ఎంపీల్ని కొనుగోలు చేసి వాళ్ళ వైపు తిప్పుకున్నారు. రానున్న రోజులలో సౌత్ ఇండియాకి చాలా భారీ నష్టం జరుగుతుంది. అదే కాకుండా నిన్న మన మల్లికార్జున్ ఖార్గే గారు మా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడికి తను ఒక ప్రాంతానికి వెళ్ళి ఉత్తరాఖండ్కి వెళ్ళి ప్రసంగించిన తర్వాత అక్కడ శుద్ధి చేయడం జరిగింది. అది కూడా బీజేపీ కార్యకర్తలు చేసిన పని. అంటే మనిషిని మంచిగా చూడడం అనేది బీజేపీ వారికి చేతనవ్వదు. అందుకే ఎస్సీలన్నా ఎస్టీలన్నా మహిళలన్నా చాలా చిన్న చూపు వారికి. మా జాతీయ అధ్యక్షుడికి జరిగిన అవమానాన్ని ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ మహిళకి జరిగినట్టుగా మేము భావిస్తూ వాళ్ళు మళ్ళీ క్షమాపణ చెప్పి తప్పు ఒప్పుకునే వారికి పోరాడతాము. రానున్న రోజులలో భారతదేశము సెక్యులర్గా ఉండాలంటే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనం అనుకున్నట్టు ఈ దేశం బాగుపడుతుంది, కాన్స్టిట్యూషన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రజలందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ మీరు తప్పకుండా బీజేపీ చేస్తున్న చర్యల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మా ఆల్ ఇండియా అధ్యక్షుడు ఖార్గే గారిని బీజేపీ అనుబంధ సంఘాలు ఒక దళితుడైనటువంటి వ్యక్తిని అవమానించటం, పోయిన కాడ శుద్ధి చేయటం అనే శుద్ధి పేరుతోటి అవమానించటం ఈ బీజేపీకి అలవాటు అయిపోయింది. కులతోటి రాజకీయాలు చేయటం, మతాలతోటి రాజకీయాలు చేయటం మొదటికెళ్ళి వారికి వెన్నతోటి పెట్టిన విద్య. వారు ఇంత దుర్మార్గానికి దిగజారి ఈ విధమైన ఖార్గే గారిని అవమానించినందుకు నిరసనగా ఈరోజు మేము పాదయాత్ర అంబేద్కర్ గారి యొక్క స్థలం నుంచి గాంధీ గారి వరకు పాదయాత్ర చేస్తూ నిరసన తెలుపుతున్నాం. ఈ బీజేపీ వాళ్ళు మొదటికేళ్ళు కూడా మీరు ఒక కులానికో మతానికో అని చెప్పే తప్ప దేశానికని ఏ రోజు మీరు పోరాటం చేయలే. వాస్తవానికి మీరు ఇన్ని రోజులు ముస్లింలను వ్యతిరేకించారు, క్రిస్టియన్స్ని వ్యతిరేకించారు, మనిషిని మనిషి తీరుగా ఎన్నడూ చూడలే. ఆఖరికి ఎక్కడికి దిగజారిండ్రు, హిందువులను పేరు చెప్పుకొని బతుకుంటూ తిరుక్కుంటూ చేసుకుంటూ మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఇక మీరు చాలా తప్పులు చేశారు, ఇక మిమ్మల్ని క్షమించరు. పైగా వాటిని కప్పిపుచ్చుకోవటానికి మన రాష్ట్ర ఎంపీలు ఓ ముగ్గురు నలుగురి తమ టీవీలలో చూసిన బీజేపీ ఎంపీలు రేషన్ కార్డులలో మా మోదీ గారు ఫోటో పెట్టలే, మా కాంట్రిబ్యూషన్ ఉన్నది, మీ కాంట్రిబ్యూషన్ ఏమున్నదా? మేము 10 రూపాయలు కడితే రూపాయి ఇవ్వట్లే, మొత్తం సౌత్ అటు తీసుకుపోయి పెడుతున్నారు, నార్త్కు ఉత్తరప్రదేశ్ అటు ఇటు తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు. మరి మా ఫోటోలు పెట్టండి కేంద్రంలో. మా రాహుల్ గాంధీ గారిది, రేవంత్ రెడ్డి గారిది, సోనియా గాంధీ గారి
ఫోటోలు పెట్టండి, మేము 10 రూపాయలు కడుతున్నాం, రూపాయి ఇస్తున్నారు కదా. అది చేత కదా. మీరు ఎట్లాగూ రేషన్ కార్డులు ఇవ్వరు, పెన్షన్లు ఇవ్వరు, మీరు సేవ చేయరు, ఉద్యోగాలు ఇయ్యరు, ఉన్న సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసుకుంటూ అమ్ముకుంటూ పోతారు. కేవలం సోషల్ మీడియాలో మాత్రం కోట్ల రూపాయలు కుమ్మరించుకుంటూ మేము దేశభక్తులం, మేము మాత్రమే దేశభక్తులం అని చెప్పి దుష్ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతారు. మీరు గాడ్సేకు వారసులు, మేము గాంధీకి వారసులం అయితే మీరు గాడ్సేకు వారసులు. మిమ్మల్ని క్షమించదు ఈ దేశం. రాబోయే రోజులలో మిమ్మల్ని తరిమి కొడుతుంది మీరు చేసిన పాపాలకు, అప్పులకు. పొద్దుగా లేస్తే కులము మతం పేరు చెప్పుకొని బతకటం తప్ప అభివృద్ధి పేరు చెప్పుకొని ఏ రోజైనా మీరు బతికిద్రా? దానికంటే వీళ్ళ ఫోటోలు పెట్టని ఉండనంట. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఈ ఫోటోలు లేదు మా ఫోటోలు, మీరు ఎన్నడూ రేషన్ కార్డు ఇవ్వలేవు, పెన్షన్ ఇవ్వలేదు, మీకు ఫోటోలు పెట్టారు, మీకేది పని, మీరు చేయలే కాబట్టి పక్క కూర్చోబెట్టి ఇంట్లో కూర్చొని తిని మంచిగా పనుకో, ఇంకేముండదని చెప్పి అలా తిరుగుతున్నావు, నేను కూడా బతుకున్నా అని. కాబట్టి కులాలు మతాలు వీటి పక్కకు వీడి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి. దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయండి, సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని దుర్మార్గమైన చర్యలకు సెంటిమెంట్ తోటి ఓటు రాలకొని అడ్డదారిలో పోయి దేశాన్ని కుల్లగొడతామంటే చూసుకుంటే ఎవరు ఊరుకోరు.